హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు నా గార్డెన్ వీడియోస్ చూసినప్పుడు మీ గార్డెన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? పిచ్చి మొక్కలు కానీ, కలుపు మొక్కలు కానీ అసలుకే లేవేంటి? ఎలా ఎంత చక్కగా మెయింటైన్ చేస్తూ ఎంత అందంగా మీ గార్డెన్ ఉంచుతున్నారు అని మీరు నన్ను చాలా క్వశ్చన్స్ అడిగారు కదా. అదేది రాకెట్ సైన్స్ అంత కష్టమేమీ కాదండి. నా వెనుక కనిపిస్తోంది కదా ఈ బ్లాక్ కలర్ క్లాత్ ఒకటి, దీన్ని మనం వీడ్ క్లాత్ అంటాము. సో ఇది మార్కెట్లో స్టోర్స్లో కానీ లేదంటే ఆన్లైన్లో కానీ ఈజీగా మనకి దొరికేస్తుంది. కానీ తక్కువ రేట్కి ఎలా కొనుక్కోవచ్చో మీకు చెప్పనా? ఇది సీజన్ స్టార్ట్ అయినప్పుడు, అంటే సమ్మర్లో కాకుండా వింటర్లో ఈ టైంలో కనుక మనము ఆన్లైన్లో కానీ స్టోర్స్లో కానీ కొనుక్కుంటే మన బడ్జెట్లో అయితే దొరికేస్తుందండి. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఇది ఎలా యూస్ చేయాలంటే, గార్డెన్ చక్కగా మనం ప్లాట్ అంతా ఇలాగ టిల్లింగ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన పోల్స్, ఫెన్స్ అన్నీ మనం ఫిక్స్ చేసేసుకుంటాం కదా. అవన్నీ చక్కగా ఫిక్స్ చేసేసిన తర్వాత ఈ వీడ్ క్లాత్ మనం హ్యాపీగా పెట్టేసుకోవచ్చండి. ఇంకోటి ఏంటంటే, ఈ వీడ్ క్లాత్ ఒక ఇయర్కే కాకుండా నెక్స్ట్ ఇయర్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు. మాకైతే ఈ వీడ్ క్లాత్కి 10 years వారంటీ ఉందండి. అయితే మీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉంటుంది, మరి మీరు 5 years నుంచి గార్డెనింగ్ చేస్తున్నారు కదా, మళ్ళీ కొత్తది ఎందుకు యూస్ చేస్తున్నారు? పాతదే కదా వాడాలి అని డౌట్ వచ్చేసింది కదా మీకు. అక్కడ ఏం జరిగిందంటే, లాస్ట్ ఇయర్ మేము గార్డెనింగ్ చేసినప్పుడు అక్టోబర్ 26th, 28th ఆ టైంలో మేము గార్డెన్ వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఆ టైంలో బీభత్సంగా స్నో పడిపోయిందండి. ఒక్క రోజే కదా, నెక్స్ట్ డే వెళ్దాము, ఈ స్నో కొంచెం తగ్గిన తర్వాత వెళ్దాము అనుకునేసరికి మా వీడ్ క్లాత్, ఫెన్స్ అన్నీ తీసి ట్రాష్ పడేశారండి. ఎనీవేస్, అదంతా వేరే స్టోరీ అనుకోండి. ఇప్పుడు ఈ వీడ్ క్లాత్ని మనం ఎలా ఫిక్స్ చేసుకోవచ్చు అంటే, మనకి స్టాపిల్స్ దొరుకుతాయండి. ఈ వీడ్ క్లాత్కి ఇలా స్టాపిల్స్ పెట్టేసుకుంటే అది ఎగిరిపోకుండా చక్కగా ఫిక్స్ అయి ఉంటుంది. మళ్ళీ మన చేతులతో మనం దాన్ని తీస్తే కానీ అది రాదండి, అంత చక్కగా ఫిక్స్ అయిపోతుంది. ఈ వీడ్ క్లాత్కి స్టాపిల్స్ పెట్టుకుంటూ మొత్తం గార్డెన్ అంతా ఇలా మనకి కావాల్సిన ఏరియాలో పెట్టేసుకోవచ్చు. అంటే మనకి ఎక్కడెక్కడ వెజిటబుల్స్ ప్లాంట్స్ మనం అంతా ప్లాన్ చేసుకుంటున్నామో అదంతా మనం ఈ వీడ్ క్లాత్తో క్లోజ్ చేసేసుకోవచ్చు. మేమైతే వెజిటబుల్స్ ప్లాంట్స్ పెట్టే దగ్గర మొత్తం అంతా వీడ్ క్లాత్ వేసేసి ఆ చివరికి మాత్రం ఆకుకూరలకి గ్యాప్ ఉంచుకున్నామండి. ఎందుకు అలా గ్యాప్ ఉంచాము అంటే, ఆకుకూరలకి ఏంటంటే మనం దగ్గరగా వేస్తాం కదా. సో అవి విత్తనాలు కానీ మొక్కలు కానీ పెట్టాలనుకుంటే ఎక్కువ కన్నాలు పడిపోతాయని చెప్పి వేస్ట్ అయిపోతుంది క్లాత్ అని ఇలా ఈ గ్యాప్ ఉంచుకున్నాము. సో ఆ గ్యాప్లో మేము ఆకుకూరలు అవి ప్లాన్ చేసుకున్నామండి. మనకి క్లాత్ వేస్ట్ అవ్వదు అండ్ మెయింటెనెన్స్ కూడా కొంచెం ఈజీగా ఉంటుందని అలా చేసాము. ఇప్పుడు మొక్కలు విత్తనాలు ఎలా పెట్టుకోవాలంటే, మనకి సోల్డరింగ్ ఐరన్ ఎలా ఉంటుంది కదా, దాంతో మేము ఇలా క్లాత్ కట్ చేసి విత్తనాలు కానీ మొక్కలు కానీ పెట్టామండి. ఎందుకంటే నార్మల్గా కట్ చేసినప్పుడు ఇలా మనకి క్లాత్ నుంచి పీలికలు అవి వచ్చేసి క్లాత్ తొందరగా పాడైపోతుంది. సోల్డరింగ్ వల్ల ఏంటంటే, మనం ఎక్కడ కట్ చేస్తున్నామో అక్కడ పర్ఫెక్ట్గా ఈజీగా కట్ అవుతుంది. మనం విత్తనాలు పెట్టడానికి కానీ మొక్కలు పెట్టడానికి కానీ ఎంత లెంత్లో కావాలి అనేది చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను చూసారు ఇక్కడ విత్తనాలు ఎంత ఈజీగా పెడుతున్నానో. ఇక్కడ నేను మొక్కజొన్న విత్తులు పెడుతున్నాను. మీరు ఆల్రెడీ నా వీడియోస్లో చూసే ఉంటారు ఎంత బాగా వచ్చాయో అవి. మనకి ఏం అసలు వాటరింగ్ వెళ్ళదని అలాంటి అనుమానాలు ఏమి ఉండవండి. మనం వాటరింగ్ హ్యాపీగా చేసుకోవచ్చు. కావాల్సినంత వాటర్ వాటికి వెళ్తుంది. ఈవెన్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకున్నా ఏమాత్రం డోకా లేదండి. హ్యాపీగా మనం అన్నీ ఈ క్లాత్ పైన చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారా, నేను మొక్కలు కూడా ఎలా పెడుతున్నానో ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది కదా. అలా మనం కావాల్సిన లెంత్ కట్ చేసుకున్న తర్వాత ఇలా డైరెక్ట్గా మొక్కల్ని ప్లాంట్ చేసేసుకోవచ్చండి. మీరు నా ఓల్డ్ వీడియోస్ చూసే ఉంటారు కదా. నేనైతే సీజన్ స్టార్ట్ అయ్యేటప్పటికే చక్కగా అన్ని మొక్కలతో రెడీగా ఉన్నానండి. కొన్ని విత్తనాలతో గ్రో చేశాను, కొన్ని నర్సరీలో తీసుకున్నాను. ఆ మొక్కలన్నీ తీసుకొచ్చి చక్కగా ఇక్కడ ప్లాంట్ చేసేసాను. సో మనం ఏ మొక్కలైతే పెడుతున్నామో ఆ మొక్కలు మాత్రమే పెరుగుతాయండి. వీడ్ అనేది అసలు రాదు ఇంకా క్లాత్ దాటి. మరీ ఇంకా మనం మొక్కల కోసం పెట్టిన ఆ హోల్స్ దగ్గర అయితే ఏమైనా వీడ్ వస్తే వస్తుందేమో, కానీ మిగతా ప్లేస్లో ఎక్కడ మనకి ఇంకా వీడితో పని ఉండదు. చాలా టైం సేవ్ అవుతుందండి. ఈ క్లాత్ యూజ్ చేయకుండా మేము ఒక 1 year గార్డెనింగ్ చేసాము. అప్పుడైతే ఎవ్రీ వీకెండ్ మాకు వీడ్ తీయడానికే పని అన్నట్టుగా ఉండేది. అది కాకుండా మధ్యలో కూడా చాలాసార్లు వీడ్ తీసుకునే పనిలోనే ఉండేవాళ్ళము. మళ్ళీ మనం ఈ క్లాత్ రీయూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. మేము గార్డెన్ తీసేసే టైంలో ఈ క్లాత్ చక్కగా తీసేసుకున్నామండి. ఈ ఇయర్ స్నో పడడం కానీ అదేం జరగలేదు. టెంపరేచర్ కూడా చాలా బాగుంది ఆ రోజు. ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా ఫస్ట్ గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు క్లాత్ ఎలా పెట్టామో అంతే చక్కగా ఉంది. దాన్ని చక్కగా మేము నెక్స్ట్ ఇయర్ కోసం సేవ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇయర్ ఏ క్లాత్ ఎక్కడ పెట్టాలి, మళ్ళీ మనం గార్డెన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అలా అనుకున్నప్పుడు
ఆ క్లాత్ మీదగా మనం ఏదైనా నెంబరింగ్ కానీ ఏదైనా కోడ్ కానీ రాసుకుంటే ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ మనం గార్డెన్ ప్లాన్ చేసుకునేటప్పటికి. సో ఇదండి ఈరోజు వీడియో. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.